ప్రతి భారతీయునికి ఇంక్లూడింగ్ అగ్రవర్ణాలు కూడా ఓటకు ఇవ్వాలి, లేకపోతే నిన్ను ఈ ప్రపంచంలో ఒక దోషిగా నిరూపిస్తంటే గాంధీ గారు వాళ్ళందరూ భయపడి మనకు ఓటకు ఇచ్చారు. గాంధీకి ఓట్లేస్తారు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ కూడా గాంధీ పార్టీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ కోసం నేను ఓటవుతున్నా బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు, కాంగ్రెస్ में बाबा साहब अंबेडकर वोट नहीं है साहब, टीआरएस में बाबा साहब अंबेडकर वोट नहीं है, टीडीपी में बाबा साहब अंबेडकर वोट नहीं है, बीजेपी में बाबा साहब अंबेडकर वोट नहीं है. ये गांधी का है, सरदार वल्लभ भाई पटेल का और ये नेहरू का है. अगर बाबा साहब का अंबेडकर वोट है गलत है, ये बहुजन समाज पार्टी में है. अगर पूरे जो भी लोग ये देश में तेलंगाना राष्ट्र में बाबा साहब अंबेडकर बंदिश से पूरा अगर बाबा साहब को वोट दिया तो ये तेलंगाना में राज कहीं को नहीं आता. మనం అందరం అంబేద్కర్ ఓట్లు వేస్తే ఎందుకు మనకు రాదు? మనం ఒక్కరు ఓటు వేస్తేనే కాదు కదా, మనం వేయించాలి కదా, ఎక్కడేస్తున్నామండి? కాబట్టి ఈ రోజు నుంచి కొందరు శపథపడదాం. ఏమని? బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ఇవ్వాలి, తెలంగాణ రాజ్యం తేవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఓటు ఇవ్వాలి, తెలంగాణకు రాజ్యం తేవాలి. గాంధీకి ఓటు ఇవ్వద్దు, మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓటు ఇవ్వద్దు, నెహ్రూకి ఓటు ఇవ్వద్దు, లేకపోతే అలా వారసులు అరుణ్ ఓటు ఇవ్వద్దు అని. ఈ రోజు గాంధీ వారసులే ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి, ఆ గాంధీ వారసులే తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్, ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రోజు ఉన్న కిషన్ రెడ్డి. కానీ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులలో ఉన్నారంటే భయం కుమారి మాయావతి గారు అనే విషయాన్ని మనం స్పష్టం చేస్తున్నాం. ఒకవేళ మనం కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ పాటించాలంటే మనం మన ఓట్లు మాయావతి గారికి వేసి ఈ దేశ ప్రధాని చేసినప్పుడే మనం నిజమైన అంబేద్కర్ వారసులం, కానీ లేకపోతే కానే కాదు. గ్రామాలలో ఎవరైనా అగ్రవర్ణాలు మనకు జెండర్లో మనం పోటీ చేస్తే మనకు ఓట్లేసే పరిస్థితి ఉందా? కాబట్టి ఈ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంఘాలకు ఒక అప్పీల్ చేస్తున్నా, ఒక ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న కమ్మ సంఘాలు, రెడ్డి సంఘాలు, వెల్మ సంఘాలు బీఎస్పీ పార్టీకి ఓట్లేసలేవు. మరి ఎందుకు మాదిగా సంఘాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీకి ఓట్లేస్తున్నాయి? ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న విషయం చెప్తున్నా. కాబట్టి సోదరులారా, మనకు అర్థమైన దాన్ని మన మనసులో పెట్టుకొని పని చేయకుండా, ఎక్కువ మందికి చెప్పకుండా మనం బాధపడుతున్నాం. మనము ఓటమిని అంగీకరిస్తున్నాం. మనకు అర్థమైంది కనుక మనం ఈ సమాజానికి మొత్తం తీసుకుపోగలిగితే ఈ రోజు మన పరిస్థితి వేరే ఉండేదనే విషయం నేను స్పష్టం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో రెడ్డెల్లో పోలీస్ స్టేషన్లో లాకప్ అయితే అవకాశం ఉందా? ఒక రెడ్డి అమ్మాయి కానీ, ఎల్మమ్మాయి కానీ, లేకపోతే కమ్మమ్మాయి కానీ ఎవరినైనా రైతు బిల్డింగ్ దగ్గర పోయి 22 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసే దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉన్నాయా అంటున్నా? అంటే మనం ఎందుకండి మనల్ని అత్యాచారం చెయ్యని అనే విధంగా మనం కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఓట్లేయాలా? ఒకవేళ ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తే మాయావతి గారి ఎవరైతే వారసులు ఉన్నారో, లేకపోతే మాయావతి గారి ప్రతినిధి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తే పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్సీ బిడ్డ లాకప్ డెత్ అయ్యే అవకాశం ఉందా? ఒక అమ్మాయిని అత్యాచారం చేసే అవకాశం ఉందా? లేదు కదా. మరి ఎందుకు మనం దాని మీద పనిచేసలేము? కాబట్టి సోదరులారా, మనం ఈ విషయాలన్నీ కూడా గ్రామానికి తీసుకు
తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అంటే ఈ దేశాన్ని కాపాడుతున్న బార్డర్లు ఉన్న ఒక సైనికులు లాంటి వారు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు అన్యాయం చేసిన వీళ్ళు కాపాడే సైనికులుగా మనం ముందుకెళ్ళాలని తప్ప వేరే మార్గం లేని విషయం కూడా వస్తున్నా. కాబట్టి వాళ్ళ ప్రాణాలకు తెగిస్తారు, వాళ్ళ కుటుంబానికి దూరం ఉంటారు. ఈ దేశాన్ని కాపాడడానికి సైనికులు ప్రాణాలు తెగిస్తారు, కుటుంబానికి దూరం ఉంటారు, అన్ని త్యాగాలు చేస్తారు, చలికి వానకు ఎండకు. మరి మనము ఈ బహుజనులను నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని రకాలుగా సామాజిక రాజకీయ ఆర్థికంగా వీళ్ళందరూ రక్షించాలంటే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బార్డర్ సైనికుల్లాగా ఫీల్ అయినాడే, బార్డర్ సైనికుల్లాగా మనం పనిచేసినాడు మాత్రమే ఈ తెలంగాణలో బహుజన్ రాజ్యం వస్తుందా పల్లెకు రాదన్న విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. సోదరులారా చివరగా నేను మీకు ఒకటే సందేశం చెప్తున్నా. ఈ సమాజంలో ఎప్పుడు కూడా డబ్బు గెలవలే. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ స్వతంత్రాన్ని మీరు చూడండి. ఇంగ్లీషులు మన భారతదేశాన్ని పాలించరు. ఇంగ్లీషులు మన భారతదేశాన్ని పాలిస్తే వాళ్ళ దగ్గర డబ్బుండే అధికారం ఉండే, వీడికి మంది డబ్బు అధికారం రెండుండే. భారతదేశంలో మనుషులు ఎక్కువ మంది, కానీ డబ్బు లేదు, అధికారం లేదు. కానీ స్వేచ్ఛ అనే స్వతంత్ర పోరాటమే ఆ డబ్బును ఇంగ్లీషుల అధికారాన్ని ఓడగొట్టింది. గాంధీ గారు ఆ రూపంలోనే స్వతంత్ర పోరాట రూపంలోనే నాయకుడు అయిపోయి ఆఖరికి ఆ స్వతంత్ర పోరాటం ద్వారా ఈ దేశ మనువాదులకు అధికారం వచ్చింది. దాన్ని గమనించిన స్వేచ్ఛ ఆత్మగౌరవం పేరు మీద ఏదైతే స్వతంత్ర పోరాటం జరిగిందో అదే ఈ దేశంలో మనువాదులకు అధికారం ఇచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీగా మారింది. అప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ స్వాతంత్రం అంతా బోటకము, ఈ తప్పు, ఇది మాకు హక్కు లేని స్వాతంత్రం మనకు అవసరం లేదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు. ఈ దేశంలో కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే మనమందరం కూడా అప్పటి నాయకులు స్వీకరించుంటే ఈ రోజు పరిస్థితి అట్లా ఉండేది కాదు. దాన్ని గమనించిన మాన్యవర్ కాంశీరామ్ గారు